నెల్లూరులో మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి వచ్చినారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చక స్వాములు వారు మాట్లాడుతూ, ఈ దినం చాలా విశిష్టమైన రోజు. ప్రజలు తెలిసి తెలియని తప్పులు చేసి ఉంటే ఈ రోజు స్వామిని దర్శించి శివనామస్మరణతో జాగారం చేస్తే తెలిసి తెలియని చేసిన పాపాలు పోతాయని వారు అన్నారు. ఓహో, ఓకే ఓకే. అవునవునవును, ఇంత ముందే వేస్తున్నా. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. సింహపురి పట్టణంలో స్వయంభుగా వెలిసి ఉన్న ఈ స్వయంభు క్షేత్రమైన శైవక్షేత్రమైన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినమున వేకోజాము నుండే స్వామివారికి అత్యంత వైభవంగా క్షీరాభిషేకాలు, అదేవిధంగా విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిగి తదుపరి విశేష పూల అలంకరణతో స్వామివారిని దర్శనం ఇవ్వడం జరిగినది. సాయంత్రము 10 గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లింగోద్భవ కాలాభిషేకం జరుగునున్నది. ఈ లింగోద్భవ కాలాభిషేకంలో స్వామివారిని దర్శించుకొని ఆ దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోయి మనకు మోక్షము కలుగుతుందని ప్రశస్తి. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి లింగోద్భవ కాల దర్శనాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మహాశివరాత్రిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతున్నది. ఈ రథోత్సవంలో మనం గాని పాల్గొంటే మనకి సకల దోషాలు, నవగ్రహ దోషాలు అన్ని పోతాయని ప్రశస్తి. కావున ఆయురారోగ్యాలు కూడి వస్తాయనేసి కూడా మనకి ప్రశస్తి. కావున భక్తులందరూ విచ్చేసి ఆ రథోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ.